వింటుంటే జీవితంలో మనల్ని ఇంటికి రానిచ్చేలా లేడు. ఇంకా ఇంటికే వెళ్దామని అరే ఎక్కడ పడితే అక్కడ కొడుతూనే ఉంటాడా? లేని అలాంటి మనిషి ఉండే ఇంటికి నా లైఫ్ లో నేను రాను. అలా అంటే ఎలా శృతి? నేనెవరి కోసం వెళ్ళడం లేదు, నీకోసమే కదా. శృతి, నీకిప్పుడు తెలీదు. మనకంటూ ఫ్యామిలీ ఉండాలి శృతి. మనిద్దరం ఉన్నా ఒక ఫ్యామిలీ కిందే లేదు. అమ్మా నాన్న అన్నా తమ్ముడనే సెంటిమెంట్స్ లేకుండా ఉండడంలో అర్థమే. అలాంటి వాణ్ణి మీనా ఇలా భరిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అవుతాడు, కానీ చాలా మంచివాడు. మంచివాడు కల్చర్ లేకుండా మాట్లాడతాడా? తాగి ఇంట్రెస్ట్ లేదు. అలా అనకు శృతి. నాకు అమ్మా నాన్న అన్నా చెల్లి అందరూ వాళ్ళే వదిలేసుకున్నారు. ఇప్పుడు మీ అన్న ప్రవర్తన చూశాక నేను కూడా వదిలేద్దామని చూడాలి అంటూ పాపం పసిపిల్లల్లా మాట్లాడుకు. ఆ ఆలోచన ఇవాటితో ఆపేసి. అబ్బా పోనం అయిపోయింది. రవిని కొట్టిన పాపం ఎక్కడికి పోతుంది? డబ్బుడమ్మా. శాపం కాదు, ఉసురు తగిలింది. నువ్వు ఆపుతావా? మీకు కార్ తిరిగి రావాలని అలా వస్తే నన్ను మా కామాక్షి అత్త మా రంగారావు మావయ్యకి ఇలాగే గుండు చేయిస్తానని మొక్కుకుందట. వీపంతా ఒక్కటే నొప్పి. ఏ పంతా? మీ కోపంలాగే భగ్గున మండి వెంటనే చల్లారిపోతుందిలేండి. నాకొద్దు. వీపు నొప్పితో ఎలా పడుకోను? దేవుడా, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఏం చేయాలండి? నేను వీప్ మీద ఎక్కి తొక్కుతాను. ఇదెక్కడి వైద్యమే? మా వీప్ బోర్లా పడుకోండి. అమ్మా అమ్మమ్మో నా మీద ఎక్కినట్టుంది. పాప ఆయన ఎప్పుడో పోయి ఉండేవారు కదా. బాలుగండ్ ఏం చేస్తున్నావే? అప్పుడమైపోతాడు. చూసావా, మా అమ్మ కన్నపై కదిలినట్టు వీధిలో ఇలాగే తొక్కుతారంట. పోనీ నేను తొక్కడం చాప మీద దుప్పట్ల మారిపోతుంది. నోరు ముయ్యరా. వైద్యము లేదు, పాడు లేదు. ఛాన్స్ అరవరా అరు. ఇంకా నొప్పి తగ్గపోతే వాళ్ళ అమ్మకి ఫోన్ ఏడకు, నేను వెళ్ళిపోతున్నా. తొక్కి ఎన్నడూ లేంది నోరారా అమ్మా అని పిలిస్తే కన్నపేగు కరిగిపోయింది. పెళ్లి చేశారు. ఒకసారి వాడి గదికెళ్ళి చూడండి. తక్కిట తక్కదుం అని వాడికి వీపు నొప్పట. అది సాకు పెట్టుకుని వాడి మీద వాకింగ్ ఎక్కితే పిలుస్తారా, అరుస్తారా? తొక్కించుకున్న వాడికి లేని నొప్పి నీకెందుకే? నువ్వెక్కి తొక్కితే గుండె గొంతులోంచి బయటకు వస్తుంది. నోరు మూసుకొని వెళ్ళి పడుకో. అదని మాయలో పడిపోయినట్టే. ఈ పూలమ్మేది ఏం మాయ చేసిందో. అయ్యో, మీకు నొప్పి తగ్గాలి కదా అని తొక్కితే మీ అమ్మగారు ఊరి ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు. ఎందుకుండదు? అమ్మ ఎప్పటికీ అమ్మే. నేను మిమ్మల్ని తొక్కడం వలన 2 లాభాలయ్యాయి. వీపు నొప్పి తగ్గిపోయింది, మీ అమ్మగారు వద్దనుకుని వెళ్ళిపోయావు కదా. అలా అయ్యుంటే ఇప్పుడు కూడా నీకు కాల్ చేసి. అవును, అమ్మ నేను కలిసిందంట కదా, చెప్పిందిలే. అవునరా. సర్లే, నువ్వు బాధపడకు. నీ గురించి అమ్మ నాన్న వాడి భార్య తప్ప ఎవ్వరూ అవసరం లేదు. చచ్చా, బాలు అలాంటి వాడు కాదు. అలా అవమానాలు పడ్డారు. అదే అన్నయ్య కోపం. సర్లే, వాడి గురించి వదిలే. ఆ బాలుగాడే అస్సలు ఒప్పుకోవట్లేదు. నాకుగాడిలా పేదంటి అమ్మాయిని చేసుకోలేదు కదా. నువ్వు చేసుకున్న అమ్మాయి బాగా చదువుకుంది, మంచి జాబ్. శృతిని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. అని ఏం లాభం? నేను ఇంతవరకు వాళ్ళ నాన్నతోనే మాట్లాడలేదు. ఏం మాట్లాడతారో ఏమో. రెడీగా ఉన్న క్యాష్లా నీకు నీ భార్య దొరికితే క్యాష్ ఈ రోజు ఖర్చు అయిపోతుంది, కానీ చెక్ ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. ఏమో మరి.
దాని విలువ డబ్బు లేని వాడికే తెలుస్తుంది. నువ్వు జాబ్ నాకు డ్యూటీకి టైం అవుతుంది, నేనుంటాను. ఫోన్లో ఎవరు? మనోజ్, మనోజ్ ఎవరు? మా పెద్దన్నయ్య. టైం అయిందంట, అందుకే కట్ చేశాడు. కవర్ చేయకు. నేనెప్పుడైనా నీ ముందు ఇలా వెళ్తే మంచిదే కదా అన్నాను. మేము వస్తామని చెప్పాను. మంచిది, నువ్వే వెళ్ళు. ఏ అలా అంటవేంటి శృతి? అది మా ఇల్లు. అది మీ నాన్నిల్లు. నీదెలా అవుతుంది? ఇద్దరి గురించి ఆలోచిస్తుంటే నువ్వు పాతకాలం మనిషిలా ఎప్పుడూ మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటావు. నన్ను కూడా అక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నావా? అవును, అక్కడికి రావడం. మన విషయంలో ఎంత మూర్ఖంగా ప్రవర్తించడం మర్చిపోయావా? బాలు అనే వెనక ముందు ఆలోచించకుండా మాట. అతని పద్ధతి నాకు అస్సలు నచ్చలేదు. నేను ఆ ఇంటికి రాను, అంతే. ప్లీజ్ శృతి, మా చిన్నప్పుడు నేను, అమ్మ, నాన్న అటుపక్క బాలు అనే పడుకునేవాళ్ళు. నాకు వాళ్ళున్నారులే అని మళ్ళీ కావాలనిపిస్తోంది శృతి. ఓహో, ఇప్పుడు నువ్వు వాళ్ళ మధ్య ఇట్లే శృతి, నీకు నాలా అన్నలు చెల్లెళ్ళు లేరు కదా. ఆ సంతోషమే వేరు. నేను ఇక్కడే నీతో చాలా హ్యాపీగా ఉన్నాను కదా. నాకిచ్చా. నువ్వు వద్దని నేను అన్నానా? మనకు ఆ ఫ్యామిలీ కూడా కావాలంటున్నాను. మనిద్దరమేకు, నన్ను రమ్మని పిలవకు. శృతి, ఎక్కడికి వెళ్తున్నావు? వదులు రవి. ఆగు శృతి. శృతి, శృతి. ఒక్కసారి మీరు వెళ్ళి కొంచెం మా ఇంట్లో ఉండండి. బాబు పడుకుంటే జోలపాడి రైల్వే స్టేషన్ లో పడుకుంటారు కదా జనం. అలా ఊర్లో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో పాటు. సారీ, మీరు వెళ్ళిపోండి. బాలేవారయ్యా, రా మనం వెళ్దాం. వచ్చి మా అత్తారింట్లో ఉన్నాను. ఒకసారి నిన్ను కలవాలి. ఎందుకు? మా వల్ల నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. కావాలంటే నీకెన్నిసార్లు సారీ చెప్పమన్నా చెప్తాను. ఎవరితో చెప్పుకోవాలో తెలియక నా తల పగిలిపోయేలా ఉంది. నేను అడ్రస్ చెప్పు శృతి, నాతో ఏం మాట్లాడాలి? రవి మారిపోయాడు. నిశ్చయాన్ని నువ్వు పెద్దది చేయకు. అలా చేస్తే నువ్వే రవికి దూరం అయిపోతావు.